ధీరజ్ దానన్న. అందరికీ నమస్కారం. ధీరజ్ ఎంపిక చేసుకున్న పాట రచన వీటూరి వారు, సంగీతం ఎస్పి కోదండపాణి గారు, గానం ఘంటసాల మాస్టారు. దేవత సినిమా నుంచి ఎంత మంచి పాటరా నాన్న, ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి. జీవన జ్యోతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. పతి దేవుని మురిపించే వలపుల వీణ, జీవితమే పండించే నవ్వుల వాన. కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ. కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ. మగువేగా మగవాని మధుర భావన, ఆలయాన వెలసిన దేవుని ఈతి. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. సేవలతో అత్తమామ సంతసించగా, 10 మందిని ఆదరించు కల్పవల్లిగా. సేవలతో అత్తమామ సంతసించగా, 10 మందిని ఆదరించు కల్పవల్లిగా. తనయుని వీరునిగా పెంచే తల్లిగా, సతియే గృహసీమనుగా చే దేవతగా. తనయుని వీరునిగా పెంచే తల్లిగా, సతియే గృహసీమను దాచే దేవతగా. సృష్టించెను ఆ దేవుడు తన కుమారుగా, ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. బాగుంది, చాలా బాగుంది. ధన్యవాదాలు సార్. కష్ట సుఖాలలో ఖా గుత్తు ఖా అను ఒకసారి. కష్ట సుఖాలు కరే ఓకే. కష్ట సుఖాలలో కష్ట సుఖము అను. కష్ట సుఖము చాలు. అలాగే మగువేగా మగవానికి మధుర భావన. మధుర వస్తుంది, భావన కూడా వస్తుంది. ఎంత ఎంత గొప్ప పాట. ఒక 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 నిర్వచనం, ఇల్లాలికి ఒక అత్యద్భుతమైనటువంటి నిర్వచనం ఇది. నాకు కోదండపాణి గారు గురువు గారు ఎలాగో నాకు అన్నం పెట్టిన వ్యక్తి రేఖాండ్ మురళి పద్మనాభ గారు. తలుచుకుంటే నా కళ్ళలో నీళ్ళు వస్తాయి. ఏదో ఒక పాట పాడాను డబ్బులు ఇవ్వడం అని కాకుండా, నా అవసరాలు తెలుసుకొని కేవలం ఆర్థికపరమైనవి కాకుండా నాకున్నటువంటి వైయక్తికమైన ఇబ్బందులన్నీ కూడా గమనించి నేను అడగకుండా నన్ను కాపాడినటువంటి తల్లిదండ్రులు లాంటి వాళ్ళు నాకు కోదండపాణి గారు, పద్మనాభం గారు. అలాంటి వ్యక్తులు. పద్మనాభం గారు తీసిన మొట్టమొదటి పెద్ద సినిమా, అంతకుముందు చిన్న సినిమాలు తీశారు, రామారావు గారితో తీసిన పెద్ద సినిమా. అలాగే వీటూరి వారు, వారికి ఆస్థాన విద్వాంసులు. వేటూరి వారు కదా, వీటూరి వెంకటేశ్వరరావు గారు. ఆయన పూర్తి పేరు వీర వెంకట సత్యనారాయణ ఆయన పేరు.
వీటూరి వారు, వారి చేతలే పాటలు, మంచి పాటలు రాయించారు. ఇందులో శ్రీశ్రీ గారు కూడా రాశారు అనుకోండి. ఈ పాట వారు రాసినటువంటి పాట. కచేరీల్లో నేను ఎన్నిసార్లు పాడుకున్నానో ఈ పాట. మంచి పాటను అనుభవించి పాడావు నాన్న, సంతోషం నాకు. ధన్యవాదాలు సార్. ఓకే. నిరంతరము వసంతములు మందారముల మరందములు స్వరాలు సుమాలుగా పూచే. నలుగురు నడిచే దారి కాకుండా వేరే దారి పట్టుకుని ఆ దారిలో మిగతా వాళ్ళు నడిచే విధంగా దానికి రోడ్ వేసి పెడతారు. మందారముల మరందములే నా 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 నా. తర్వాత ఏంటి? గాలిలాగా మారదు ప్రేమ సత్యము. ప్రేమ సత్యము. ఆ సబ్జెక్ట్ నువ్వు రైట్ గా పాడాలి. జయించేది ఒక్కటే. సాహిత్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు మీరు పెర్ఫార్మెన్స్ లో. ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా. మరణము లేని మలినము కాని ఆత్మ అంత గొప్పది ప్రేమ అని వేటూరు గారు చెప్తున్నారు. మొలక సిగ్గు బుగ్గలో మొదటి ముద్దు ఎప్పుడో మన్మధునితో జన్మ వైరం చాటినప్పుడో. ఎందుకో విందుకో ఎవరితోనో చెప్పాలని ప్రయత్నం చేస్తున్నట్టు బాగా వినిపించింది మాకు. మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో. మల్లె విరిసే మనసులో మనసు మురిసేదెందుకో. వంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగా చూపవే వయ్యారి. వెన్నువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలు మరి. ఏంటంటే మంచి ప్లాన్ వేసావు. లేదు అదేం లేదు సార్. ఆ ప్లాన్ ఏంటంటే మాకు తెలియటే నేను చంద్రబోస్ గారు మధ్య మధ్యలో నీ గురించి స్పెషల్ గా మాట్లాడుకుంటున్నాం. అదుపు పొదుపు లేని ఆనందం కావాలి. ఎవరెవరికి ఎసరు పెడతారు నాకు తెలియదు కానీ నాకు మాత్రం ఎసరు పెట్టవలే. చీకు చింత లేదు చిందులేసే ఊరు పాట ఆట ఇది ఏందంట. పాత శ్రీధుతే కానీ పాతబడిన శ్రీధుతి శ్రీనివాస్ కొత్త శ్రీనివాస్. పండగ నేడే మన ఊరికే ఆశలు రేపే. చాలా ఇంటెలిజెంట్ బిట్ అది ఇళయరాజా గారు చేసిన బిట్. దానివల్ల ఎక్కడ లేని అందం వచ్చింది ఈ పాటకి. ప్రాయం సొగసులే వెతికిన ప్రాణం వయసులే అడిగిన. మత్తు కలిగించే చాలా గమ్మత్తైన పాట. ఎన్నో రాత్రులు వస్తాయి గానీ నాది వెన్నెలమ్మా ఎన్నో ముద్దులిస్తారు గానీ లేది వేడి చమ్మా. కొండలు గుట్టలు చిందులాడే తదిగిలతో వాగులు వంకలు ఆగి చూసే కథ చెబుదాం. జానగారే కదా పాడింది ఈ పాట. అట్లాగే వినబడిందండి నా చెవులకి. పాట తాలూకు మత్తు కళ్ళ విందుగా వైద్యాల పండగ. ఇద్దరి గొంతుకెక్కింది.